వదిలేస్తే మా అయినా మాట్లాడతా ఈ శనక్కాయలు ఎందుకు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈరోజు వ్లాగ్ అయితే చూడండి, శనక్కాయలు మీకు క్లారిటీగా అర్థం అవ్వాలంటే వేరుశనగలు అంటారు కదా, అవి అనమాట. మాకు చిన్నప్పటి నుంచి పిలిచి శనక్కాయలని పిలిచి అలవాటు అనమాట, అందుకని అలా చెప్తున్నాను. సో ఈ రోజు ఈ శనక్కాయని ఉడకేసుకొని తినబోతున్నాం అనమాట. ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలైతే అనుకుంటున్నాము, అందుకని ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాము. ఇది ఎలా ఉడకేసుకొని తింటున్నామో మీకు కూడా చూపిస్తాము. ఇంకా ఎందుకంటే లేటు, ఇంతవరకు మన వీడియోకి లైక్ చెప్పితే లైక్ చేసుకోండి, కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా అయితే వీడియోకి వెళ్ళిపోతాం. అయితే మనం ముందుగా శనక్కాయలు ఉడకబెట్టుకునే ముందు మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే వీటిని నీట్గా మనం నీళ్ళతో కడుక్కోవాలండి. ఎందుకంటే వీటిని మనం డైరెక్ట్గా కయ్యాల నుంచి తెచ్చుకున్నాం కాబట్టి శనక్కాయలకి మట్టి అనేది ఉంటుంది. చూడండి, క్లియర్గా చూపించు, మట్టి ఉన్నది కదా, చూడండి వీటి కాయల మీద మట్టి అయితే ఉన్నది. అందుకని మనం వీటిని ఉడకబెట్టుకునే ముందు నీట్గా కడుక్కున్నామంటే మనం తినేటప్పుడు మట్టి తగలకుండా చాలా ఫ్రెష్గా నీట్గా ఉంటాయి అన్నమాట. మనకి చూడండి మన నీళ్ళు పడే కాడికి ఎట్లా మెరుస్తున్నాయి చూడండి శనక్కాయలు. ఈ విధంగా కానీ మనం నీట్గా ఈ శనక్కాయలని నీళ్ళతో కడుక్కున్నామంటే దీంట్లో మట్టి అంతా వెళ్తుంది కదా, తర్వాత మనకి తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటుంది. అందరూ చేసుకునేది ఫస్ట్ ఇదే, కానీ కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకనేసి నేను చెప్తున్నాను. బట్ అందరికీ కాదు, తెలిసిన వాళ్ళకైతే ఓకే, తెలియని వాళ్ళకి చెప్తున్నాను, అర్థం చేసుకోండి. కింద కూడా పడిపోతున్నాయి కొన్ని. చూడండి ఎంత ఫ్రెష్ అయిపోయిందో, స్నానం చేసినట్టు అయిపోయింది ఇది. చిన్నగా కొంచెం పెద్దగా మనం ఎత్తుకోండి, అలా నీ చేతులు ఈజీగా ఉండేదానికి. ఇరికిరిగ్గా ఉన్నది, ఇది చిన్నగా మనం ఎత్తుకునేసి. శనక్కాయలకి మట్టి ఉందని మీకు ఫోన్లో మొబైల్లో కనిపించకపోతే ఇక్కడ నీళ్ళు చూడండి ఎట్టయిపోయినాయి, మట్టిగా నల్లగా అయిపోయినాయి కదా, అది చూడండి. మనకి శనక్కాయలు అయితే చాలా ఫ్రెష్గా అయితే వచ్చేసినాయి. ఇంకా దీంట్లో ఏం వేసుకుంటారు? అది కూడా చూసేద్దాం. ఇంకోసారి కడుగుతావా? అవునండి, చెప్పడం మర్చిపోయినా, మా ఇంట్లో ఏదైనా చాలా ఫ్రెష్గా ఉండాలి. ఈమె దగ్గర చేసే పని చాలా నీట్గా క్లియర్గా ఉండాలి. అది చెప్పడం చాలాసార్లు మీకు చెప్పాలనుకున్నాను, కాకపోతే సమయం రాలా. అందుకని ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఏదైనా నిజంగానే ఇక్కడ దీననే కాదు, ఏదైనా కూడా ఒక 2-3 సార్లు నీట్గా క్లీన్గా కడుక్కుంటుంది. మీరు కావాలంటే మనం చేపలు క్లీన్ చేసుకున్నప్పుడు కూడా చూడండి, ఒకసారి 2 సార్లు కావాలంటే 3-4 సార్లు క్లీన్ చేస్తుంది, నీళ్ళతో కడుగుతుంది. మనకి రెండోసారి కూడా క్లీన్ చేయనప్పుడు నీళ్ళు చూడండి, వాము ఒకసారి తినేస్తుంటే మట్టి పోయినట్టే ఉంటుంది, పోయి ఉండదు అనుకుంటా. ఇప్పుడు ఇంకా ఫ్రెష్ అయినాయి. అంటే ఇప్పుడు ఈ గుణంలోనే ఉడకబెడతావా? ఓకే, పద పెట్టేద్దు పొయ్యి మీద. ఉప్పు ఇప్పుడే వేస్తావా, మళ్ళీ వేస్తావా? ఓకే, మామూలుగా తినేస్తుంటాం మా అమ్మడికి వేసినప్పుడు కూడా నేను, కాకపోతే ఇప్పుడు దగ్గరుండి చూడలే. మామూలుగా ఈ శనక్కాయలు ఎండాకాలంలో బాగా దొరుకుతాయి కదా, మీకు కూడా తెలుసు. మామూలుగా వీటిని మీరు వేరు శనగలు అంటారేమో, మేమైతే మా స్టైల్లో శనక్కాయలు అనే అంటాము. అయితే అట్లా ఉంటుంది మా సైడ్, అట్లయినా పిలిచి చిన్నప్పటి నుంచి పిలిచి అలవాటు అయిపోయింది అనమాట. మామూలుగా ఇవి మనకి ఈ వేసే సీజన్ వచ్చి డిసెంబర్ లాస్ట్ లేదా డిసెంబర్ నెల జనవరి నెలలో వేస్తారు. మనకి 3 నెలలు 4 నెలలకంతా మన పంట చేతికి వచ్చేస్తుంది అనమాట.
అప్పుడు ఇప్పుడు ఏప్రిల్ కదా, ఏప్రిల్ ఇప్పుడు అందరూ పెరుగుతున్నారు కాబట్టి మనకి ఇప్పుడు అవి దొరికినాయి అనమాట. మామూలుగా అవి ఇప్పుడు ఈ శనక్కాయలు మా చేతికి ఎట్లా వస్తాయి, ఒకసారి మేము వేసాం, మాకు కూడా కైలు ఉన్నాయి, మేము వేసుకున్నప్పుడు మాకు వస్తాయి అనమాట. ఈసారి మేమే ఇలా మా బాబాయ్ వేస్తున్నారు, ఆ పక్కన కయ్యలో పెరుగుతూ ఉంటే. ఇంకోటి ఏంటంటే తెచ్చుకున్నాము శనక్కాయలు తెచ్చుకున్నాము, పక్కన కాయలు పెరుగుతుంటే వాళ్ళు పెరిగేసిన తర్వాత ఈ తనెలు వేసి తోలుకు ఎత్తుకొని పోయేసి లోడుకొని తెచ్చుకుంటుంది. ఓ పింక్ ఎండలో కూర్చొని నేను ఎప్పుడు పోయిందిలే. తనొక్కే కాదు, మా ఊరు ఆడవాళ్ళందరూ అదే చేస్తారు. శనక్కాయ పెరికేసి వాళ్ళు కొట్టుకునేసి అంత క్లీన్ చేసి వెళ్ళిపోయినాక కయ్యలు అక్కడక్కడ మిగిలిపోయినట్టు ఏరుకునేది అందరూ చేస్తుంటారు. ఆ విధంగా ఏర్పించుకొని తింటారు అనమాట. ఎందుకంటే శనక్కాయలు చాలా మంచిది, హెల్త్కి కూడా చాలా మంచిది, మీకు కూడా తెలుసు. అలా చేసుకుంటాం అనమాట. అందుకనే ఇంకోటి ఏంటంటే చెప్పాలంటే తనకి శనక్కాయ అంటే చాలా ఇష్టం, నాకు కూడా ఇష్టం. అన్నీ తన మీద చెప్పేస్తున్నాను అనుకోవద్దు, ఇప్పుడు చేస్తున్నాను అన్నీ తన మీద చెప్పేస్తున్నాను అనుకోవద్దు, నాకు కూడా చాలా ఇష్టం. ఇంకా మా అమ్మలకు కూడా మరీ ఇష్టం. ఇప్పుడు వాళ్ళకి ఉడకేసి ఎత్తిపెట్టి కొంచెం మేము తింటాము, కొంచెం వాళ్ళకి ఎత్తి పెట్టేస్తాం. అవి ఎంతవరకు వచ్చాయో ఏంటో చూడాలి. ఈ శనక్కాయలు ఉడకడానికైతే కాస్త టైం తీసుకుంటాయండి. 3/4 గంట లేదంటే 1 అవర్ కూడా అవుతుంది. 1 అవర్ అవుతులే, ఒక 3/4 గంట, ½ an hour అట్లా పడుతుంది కదా, అట్లా పడుతుంది. సాల్ట్ వేస్తున్నావా? అయ్యి పెట్టిన ఒక 1/4 గంట తర్వాత మనకి అవి బాగా ఉడుకుతాయి కాబట్టి తర్వాత సాల్ట్ వేసుకుంటాం. మనం సాల్ట్ ఎంత వేసుకోవచ్చా లేకపోతే ఎట్లా? దానికి సరిపడా వేసుకోవాలా. ఉడుకుతాయి కదా, అప్పుడు మధ్యలో ఒక కాయ ఎత్తుకొని తిని చూసినాం అనుకో, అది ఉప్పు పట్టిందా లేదనేది తెలుస్తుంది. ఓకే, అంటే ఇవి కొంచెం కొద్దిసేపు తర్వాత ఎత్తుకొని మళ్ళీ ఉడికేదాకా తింటానే ఉండాలా అందే? అలా సగం కాయలు అయిపోతాయి, చెక్ చేసి దానికి సగం కాయలు అయిపోతాయి. ఉడికిందా లేదా చెక్ చేస్తున్నావు, చెక్ చేసాక మీద నువ్వు తినేస్తాను అనుకుంటా నాకు తెలిసి. నేను అలాగే చేస్తాను, నువ్వు అదే పని కదా నీకా. సరేలే, కొడుకైనా కాయలు ఎవరికి ఇష్టంగా వండుకుంటా అంటయ్యా. నాకైతే బాగా ఇష్టం, నేను ఎక్కువ తినేస్తాను. ఇట్లా ఉడకేసిన కాయలు ఆడ దొరికితే చాలు. నువ్వు తినేస్తావులే. రెడీ తల్లి, ఏం చేస్తున్నావు? రెడీ ఇక్కడ చూడు. రెడీ ఊరి శనక్కలు తిన్నావు, శనక్కలు తప్పలు తిన్నావు నువ్వా? శనక్కాయ తప్పలు ఆల్మోస్ట్ ఉడికిపోయి వచ్చాయి కదా. పొగలు వస్తున్నాయి. ఓకే అండి, మనకైతే శనక్కాయలు బాగా ఉడికిపోయినాయి అన్నమాట. పొగలు కూడా బాగా వస్తూ ఉన్నాయి. ఇంకా దించుకునేయాల్సిందే. ఇంకా ఈ నీళ్ళు వంచేస్తే అయితే మనకి వేడివేడిగా శనక్కాయలు అయితే రెడీ అయిపోయినాయి. ఇంక మనం దీనికి ఏం చేసుకోవాలి, డైరెక్ట్గా ఎత్తుకొని తినేయచ్చు అనమాట. అంతే అండి, చూసారు కదా, మనకైతే లాస్ట్కి వేడివేడిగా శనక్కాయలు అయితే రెడీ అయిపోయినాయి. చాలా వేడిగా ఉన్నాయి, ఇప్పుడే కదా దించింది. అంతే, ఇంక మనం డైరెక్ట్గా ఎత్తుకొని తినేయచ్చు అనమాట. ఒకసారి తినేద్దాం. ఇంతవరకు వచ్చిన తినకుంటుంటామా? చూడండి, పప్పు కూడా బాగా ఉడికిపోయింది. చాలా బాగున్నాయి. మీకు కావాలంటే వచ్చండి, మన ఇంటికి వచ్చండి, ఓకే పెట్టేస్తా. నాన్న కాలుతున్నాయి నాన్న, చూసి కాయ ఆ విధంగా తినాలంట మీరు కూడా, ఓకేనా? ఆ విధంగా మొత్తుకొని తినండి. వదిలేస్తే మా అయినా మాట్లాడితే ఈ శనక్కాయలు ఎందుకంటే తినేసేటట్టున్నాడు. ఉప్పుగడ్డ సరిపోయింది, ఇవన్నీ తినేసేటట్టున్నాడు. ఓలికి గిడెత్తి కట్టుకుంటా మా అత్తూరికి. అందుకే అట్ట పంపించేసిన. బాగున్నాయి, తింటా ఉంటే తిందామా అనిపిస్తుంటుంది.
చూసారు కదా ఫ్రెండ్స్, ఇవాళ బ్లాగ్ అయితే ఇదే అనమాట. వేరుశనక్కాయలు మీకు అర్థం అవ్వాలని వేరుశనక్కాయలు అంటాము. మా పద్ధతులు మీకు ముందుగానే చెప్పాను, మేము శనక్కాయలు అనేసి అంటాము. ఇవి ఈరోజు ఉడకబెట్టుకొని తిన్నామన్నమాట. ఇది మీకు షేర్ చేసుకోవాలనేసి మీతో కూడా షేర్ చేసుకున్నాము. ఇంతవరకు మన వీడియోకి లైక్ చెప్పితే లైక్ చేసుకోండి. మన ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటూ అందరికీ బాయ్.